హరే కృష్ణ. భక్తులందరికీ దండ ప్రణామాలు. ప్రొద్దుటూరు ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో గోపాల్ స్కూల్ వారు భక్తుల అనుభవాలు అంటే ఇస్కాన్కి రాకముందు వారి జీవితం ఏంటి, ఇస్కాన్కి వచ్చిన తర్వాత వారి జీవితం ఏంటి, సో అలా వారి యొక్క దివ్యమైన అనుభవాలను ప్రతి శనివారం రోజున ఇలా వీడియోలు చేస్తున్నాం అనమాట. అయితే అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే మన చెన్నూరు ఇస్కాన్ సెంటర్కి వచ్చాము. అయితే ఈ చెన్నూరు ఇస్కాన్ సెంటర్ని మన శ్రీమాన్ సుబ్బయ్య ప్రభు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా కొనసాగుతుంది. అందులో భాగంగా వారి యొక్క వైకుంఠ నివాసానికి మనం వచ్చాము. పదండి వెళ్దాం. హరే కృష్ణ. ప్రదీదానాం భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare. Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare. Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Ram, Ram Ram Hare Hare. Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Ram Hare Rama. హరే కృష్ణ. భక్తులందరికీ దండ ప్రణామాలు. ప్రస్తుతం మనం చెన్నూరు వెంకట సుబ్బయ్య ప్రభు గారి వైకుంఠ నివాసంలోకి వేంచేసాము. సో ఇప్పుడు వారి యొక్క అమృత వచనాలలోనే వారి యొక్క జీవన శైలి ప్రస్తుతం అంటే ఇస్కాన్లోకి ప్రవేశించిన తర్వాత వారి యొక్క జీవితం ఎలా ఉంది, ఇస్కాన్కి రాకముందు వారి యొక్క జీవితం ఎలా ఉండేది, ఒక్కసారి మనం వారి యొక్క అమృత వచనాల ద్వారానే విన్నాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అరుణ్ ప్రభు అలాగే శబరీష్ ప్రభు గోపాల్ స్కూల్ తరపున వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకొని భక్తులందరికీ
ఇస్కాన్లోకి రాకముందు, ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత వారి అనుభవాలను తెలియచేయటానికి ఇక్కడికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా హృదయపూర్వక ప్రణామాలు. హరే కృష్ణ. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను ఇస్కాన్లోకి వచ్చి 13 సంవత్సరాలు అవుతోంది. తను నా ధర్మపత్ని శశికళ, తను మా కూతురు యశస్విని. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, తను కూడా ఇంటర్ వరకు చదువుకుంది. యశస్విని 2వ తరగతి వరకు స్కూల్కి పంపించేవాళ్ళము. తర్వాత ఇంటి దగ్గరే ఆమెకి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ నేర్పించడం, భగవద్గీత, భాగవతం, రామాయణం ఇట్లాంటివి శిక్షణ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్కు పంపించడం జరుగుతుంది. ఆ విధంగా తను ఇప్పుడు 8th క్లాస్ అనేది చదువుతుంది. హోమ్ స్కూలింగ్ లాగా ప్రభు. హోమ్ స్కూలింగ్. మీ యొక్క జీవిత పోషణార్థం ఇస్కాన్ రాకముందు ఏం చేసేవారు? మా యొక్క జీవిత పోషణార్థము ఇస్కాన్కి రాకముందు ఆటో ఉండింది. ఆటోలో స్టీల్ సామాను అమ్మేవాడిని. 100 రూపాయలు విలువ చేసేటివి ఒక 100 రకాల ఐటమ్స్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి ఆ కుటుంబ పోషణార్థము అవి అమ్మేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇస్కాన్లోకి వచ్చారు. ఇస్కాన్కి వచ్చి ఇస్కాన్ మీకు ఎప్పుడు పరిచయం అయింది? అసలు ఎవరి ద్వారా పరిచయం అయింది? ఇస్కాన్ అంటే అసలు మీకు ఎప్పుడు తెలిసింది? 2012లో నేను వివాహమైనటువంటి కొత్తలో నుంచి ముందు చిన్నపిల్లప్పుడు భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసా అందుకు పెద్దవాళ్ళతో వెళ్ళి నేర్చుకోవడం అలవాటు ఉన్నింది. అందులో భాగంగా ఇక్కడ మన ఊర్లో చెన్నూరులో రామాలయంలో చిన్నపిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, రామాయణం, భాగవతంలో కథలు అలా చెప్తూ ఉండేవాడిని ఈవినింగ్ టైంలో. పగలంతా వ్యాపారానికి వెళ్ళిన ఆ విధంగా ఒక 40-50 మంది స్టూడెంట్స్ వచ్చేటటువంటి వాళ్ళు 2012లో అట్లా. అయితే ఒకసారి శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేకుండా ఉన్నప్పుడు పాదయాత్ర నుంచి ఆయన వాళ్ళ అమ్మగారిని చూడ్డానికైనా వచ్చారు. అలా వచ్చినప్పుడు ఆయన వచ్చారని చెప్పి నేను ఎక్కడైతే చిన్నపిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ ఉన్నానో ఆ రామాలయానికి వారిని ఆహ్వానించారు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ. ప్రభు కీర్తన క్లాస్ ఏర్పాటు చేశారు. జనరల్గా సాధువులు అంటే కనుక ఒక విధమైనటువంటి ప్రేమ ఉంటుంది చిన్నప్పటి నుంచి, ఎందుకనో. అలా ప్రభు వస్తున్నారంటే ప్రభు క్లాస్ విందామని వెళ్ళాను అనమాట. అయితే నేను వెళ్ళేటప్పటికి ఆ హాల్ మొత్తం నిండిపోయింది, కూర్చునే దానికి అవకాశం లేదు. నేను అక్కడ ప్రభువును దూరం నుంచి చూశాను ఒక 5 నిమిషాలు. ప్రభు కూడా లోపల నుంచి చూశారంటే. ఇంకా తర్వాత నేను బయటనే ఉండి విన్నాను. తర్వాత ప్రభుజీ బయటికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడడం, కొన్ని ఆధ్యాత్మిక సందేహాలు ఇట్లాంటివి తీర్చుకుంటూ అట్లా మొట్టమొదట శ్రీమన్ మధురేష్ ప్రభుజీ ద్వారా ఇస్కాన్ అనేది పరిచయం అన్నమాట. మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రభు మీరు అసలు అలా ఇస్కాన్ వెళ్ళడం కానీ ఇస్కాన్ మధురేష్ ప్రభు ద్వారా మీకు పరిచయం అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇస్కాన్లో ప్రజెంట్ మీరు చేస్తున్న సేవలు ఏంటి? ఇస్కాన్ సేవలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ కుటుంబ జీవనార్థం ఏం చేస్తున్నారు? ఒకప్పుడు మీరు ఇస్కాన్ రాకముందు ఏంటంటే ఆటో పెట్టుకొని ఉండేవారు అని చెప్పారు. ఇప్పుడు ఇస్కాన్కి వచ్చిన తర్వాత ఇస్కాన్ మీ జీవితంలో పరిచయం అయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత అసలు మీ జీవితంలో వచ్చిన ఆ మార్పులు ఏంటి? అదే మధురేష్ ప్రభుజీ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగలేనప్పుడు వచ్చారు. అలాగే శ్రీమాన్ వజవల్ల ప్రభును మధురేష్ ప్రభుజీ
సో వాళ్ళ అమ్మగారి ఊరైనటువంటి కొండపేట గ్రామంలో అక్కడ ప్రచారం నిమిత్తం అక్కడ సేవ చేయమని చెప్పి ఉంటే ఆయన చేస్తూ ఉన్నారు. అలా అక్కడ చేసేటప్పుడు మధురేష్ ప్రభుజీ వాళ్ళ ఇంటికి అనుకోకుండా నేనే ప్రతిరోజు వెళ్ళేవాడిని అనమాట. ఒకసారి పరిచయం అయింది, ఎందుకనో తెలియని ఆకర్షణ. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మధురేష్ ప్రభుజీతో పాటు ప్రసాదం తీసుకోవడం వాళ్ళ అక్కగారు వండి పెట్టేవారు. అలాగే వ్రజవల్ల ప్రభు అక్కడ ప్రసాదం ఉండేవారు, తీసుకుంటూ ఉన్నాం. స్టార్టింగ్లో కొండపేటలో ఒకరో ఇద్దరు అట్లా గుడికి వస్తూ ఉన్నారు. ఆ దశలో అప్పుడు వెళ్ళటం, మధురేష్ ప్రభుని ఆధ్యాత్మిక సందేహాలు అడగటం, ప్రశ్నలు తీర్చుకోవడము, సందేహ నివృత్తి చేసుకోవడము అట్లా పరిచయం అయింది. తర్వాత నేను పగలంతా ఎండకు గాలికి వానకు తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటాను కాబట్టి మంగళహారతికి లేయాలంటే శరీరం సహకరించేది కాదు. శ్రీమన్ మధురేష్ ప్రభుజే స్వయంగా ఫోన్ చేసి లేపేవారు మంగళహారతికి రమ్మని. మధురేష్ ప్రభు ఫోన్ చేసి లేపితే కనుక సరే ప్రభు లేస్తానని చెప్పి మళ్ళా పండుకొని పోయేవాడిని కాదు. మళ్ళా ఈరోజు పోకోకుండా మళ్ళా నెక్స్ట్ రోజు ఫోన్ చేసి లేపేవారు. సరే ప్రభు వస్తానని చెప్పి మళ్ళా 5 నిమిషాలు పడుకుందాంలే అని చెప్పి, ఎందుకంటే మధ్యాహ్నం విశ్రాంతి ఉండదు, రోజుకు 10 గంటలు కష్టపడేవాడిని. అంతకుముందు వేరే వాటర్ ప్లాంట్ పెట్టి నష్టం వచ్చి కొద్దిగా అప్పులు ఉండటం వల్ల ఎక్కువ సంపాదించి అప్పులు కట్టాలనే ఉద్దేశంతో చేస్తూ ఆ విధంగా కనీసం 6 నెలల పాటు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ ప్రతిరోజు నాకు ఫోన్ చేసి నిద్ర లేపేవారు అనమాట. దయతో అంటే ప్రతిరోజు వారంలో ఒక్కరోజు లేదంటే 10 రోజుల్లో ఒక్కరోజు నేను వెళ్ళేవాడిని. ప్రతిరోజు ఫోన్ చేసి లేపిన ఒక్కొక్కసారి ఇంకా గాఢ నిద్రలో పోయి ప్రభు 5 సార్లు 10 సార్లు ఫోన్ చేసిన మిస్డ్ కాళ్ళు ఉన్నా సరే ఆ ఫోన్ శబ్దం కూడా వినిపించుకోకుండా ఉన్నా 10 సార్లు ఫోన్ చేసినా నేను రాకోకుండా కూడా మళ్ళా ప్రభు కరుణతో ఫోన్ చేసి ఈ విధంగా లేపి కనీసం 6 నెలల తర్వాత నాకై నేను మంగళారతికి లేచి వెళ్ళాలా అనేటంత వరకు ప్రభు దయ చూపెట్టి లేపారు. ఒకసారి నాకే నా మీద అసహ్యము కోపము అనిపించి ఏంటి ప్రభు అని ప్రభువుని అడిగాను. ఏంటి ప్రభు మీరైతే ఫోన్ చేస్తుంటారు, నేను వస్తానని చెప్తాను, ఒక 5 నిమిషాలు పడుకుంటాను, లేచి రాలేకపోతాను, మీకు కోపం రాదా, విసుగు రాదా, వద్దులే ఇతన్ని ఎందుకు లేపడము, ఇంత అశ్రద్ధ ఉంది, నిర్లక్ష్యం ఉంది, నిద్రమత్తు ఉంది, ఎందుకు ఇంత ఎనర్జీ పెట్టడం అని మీకు ఎప్పుడైనా అనిపించలేదా అని అడిగాను అనమాట ప్రభువును. అయితే ప్రభు అప్పుడు చెప్పారనమాట, మొట్టమొదటిసారి నిన్ను రామాలయంలో చూశాను, నేను అక్కడ క్లాస్ చెప్తున్నా, నువ్వు బయట నుంచి నిలబడుకొని చూసావు. ఫస్ట్ టైము నిన్ను చూసినప్పుడే భవిష్యత్తులో శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని ప్రచారం చేయడానికి ఈ జీవాత్మ ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది. అందువల్లనే ఈ 6 నెలల పాటు నిన్ను లేపడానికి ప్రయత్నం చేయడము. అలాగే పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫోన్ చేసి మాట్లాడేవారు. ఒక్కొక్కసారి 3 గంటలు 4 గంటలు అట్లా ప్రతిరోజు కూడా మాట్లాడేవారు. ఏం ప్రభు ఏమైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నానా ఇట్లా మాట్లాడడానికి అని అంటే, లేదు భగవంతుని గురించి నువ్వు అడుగుతున్నప్పుడు నీకు సందేహ నివృత్తి చేయడం అది నా సేవ అని చెప్పేవారు. కొన్ని సందర్భాల్లో నాకే అనిపించింది ప్రభు సమయం విలువైంది కదా, నేను ఎంత సమయం తీసుకోవచ్చా లేదా అని. ప్రభు చెప్పారనమాట, నా జీవితంలో అత్యధికంగా ఫోన్లో మాట్లాడింది 2 వ్యక్తుల్లో, మొదటి వ్యక్తి వేరే వ్యక్తి, నువ్వు రెండో వ్యక్తివి, అన్ని గంటలు మాట్లాడామని. అయితే కొద్ది సమయం అయిన తర్వాత ఎన్నో ప్రశ్నలకి ప్రభువుని అడిగినప్పుడల్లా పరిష్కార మార్గము హరినామాన్ని జపించు, హరినామ సంకీర్తన చేయి, శ్రీమద్ భాగవతాన్ని చదువు, ప్రభుపాద రచించిన భాగవతాన్ని చదువు అనే ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఇప్పుడైతే నెలకు ఒక 10 నిమిషాలు కూడా ప్రభుతోటి మాట్లాడను. ఇప్పుడు ఫోన్లో ఏదైనా అవసరమైతే 1 లేదా 2 నిమిషాల్లోనే ముగిస్తే, ఎందుకంటే ఆయన సమయం విలువైంది. అయితే ప్రభు చెప్పిన సూచనలను పాటించడం ద్వారా హరినామ సంకీర్తన చేయడం, జపం శ్రద్ధగా చేయడం, భాగవతం చదవడం ద్వారా ఇప్పుడు మందిర నిర్వహణలో కానీ కుటుంబ నిర్వహణలో కానీ ఏవైనా కొంచెము అసౌకర్యాలు ఎగుడు దిగుడులు అనిపించినప్పుడు
ఆ శ్రవణ కీర్తనలను పెంచుకోవటం ద్వారా ఆటోమేటిక్గా మనకు తగినటువంటి మానసిక శక్తి, మనోబలం రావటం, తగిన జ్ఞానము కృష్ణుడి ద్వారా మనకు లభించడం ద్వారా ఆ సమస్యను మనమే ఓన్గా సాల్వ్ చేసుకునేలాగా అయిందనమాట. అది మధురేష్ ప్రభుజీ దయ. కానీ అంతకుముందు ఏంటంటే ప్రభుతోనే డైరెక్ట్ మాట్లాడి సమస్యను గురించి కూడా డైరెక్ట్ చర్చించి అప్పుడు సమస్య పరిష్కారాన్ని కూడా అడిగేవాళ్ళం. ఇప్పుడు సమస్యను గురించి అడిగేది లేదు, చర్చించలేదు. ఎందుకంటే పరిష్కార మార్గం ప్రభు చూపించారు. ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఉండటం వల్ల ప్రభు దయ వల్ల ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఫుల్ టైము చెన్నూరులో ఇక్కడ మందిరం అనేది నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతము మంగళహారతి జపము, భాగవత పఠనము, అలాగే గుడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఉదయము రాత్రి సంపూర్ణ భోజన ప్రసాద వితరణ ఉంటుంది. ఈ భక్తులు ఎవరైనా స్వచ్ఛందంగా ధనము ధాన్య రూపంలో సేవ చేసినప్పుడు వాళ్ళ నుంచి ఆ సేవను స్వీకరించి ఇక్కడ మందిర నిర్వహణ అనేది చేస్తూ ఉంటాం. మనం ఎవరిని చందాలు అడగము, చందా బుక్ కూడా ఉండదు. వాళ్ళు ప్రేమతో ఏదైనా భగవంతుని సేవ కోసం ఇచ్చినప్పుడు స్వీకరిస్తుంటాం. ఇస్కాన్లోకి రాకముందు నేను చేసే వ్యాపారం ద్వారా నాకు 30,000 నుంచి 50,000 రూపాయలు వచ్చేది నెలకి మినిమం. అప్పులు ఉండేవి కూడా క్లియర్ అయిపోయినాయి. ప్రస్తుతానికి అప్పులు అనేవి లేవు. ప్రస్తుతానికి భక్తులకు వండి పెడతాము, ప్రసాద వితరణ చేస్తాం. మేము కూడా వాళ్ళతో పాటు ప్రసాదం అనేది తీసుకుంటాం మందిరంలో. ఆ విధంగా మా యొక్క కుటుంబ పోషణ అనేది జరిగిపోతాం. ప్రస్తుతానికి ఎటువంటి వేరే ఇతర వ్యాపారము ఆదాయం వచ్చేటటువంటి వృత్తిని అయితే చేయటం లేదు. ఎందుకంటే మధురేష్ ప్రభుజీ క్లాసెస్ వినడము, ప్రభుపాద బుక్స్ చదవటం ద్వారా ప్రభుపాద లెక్చర్స్లో చెప్తారనమాట, హ్యూమన్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ టు డెవలప్ కృష్ణ కాన్షియస్నెస్ అని. అంటే మానవ జీవితం అనేది కృష్ణ భక్తులు ఎదగటం కోసం, నాట్ ఫర్ ఎకనామికల్ డెవలప్మెంట్ అని, ఆర్థిక అభివృద్ధి కోసం కాదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రభు. ఏ ఒక్క జీవి కూడా, అడవిలో ఏనుగు, సింహము, పులి, మన ఇంట్లో చీమ, ఎలుకలు, ఇవన్నీ ఏవి కూడా అవి ఉద్యోగం చేయటం లేదు, వ్యాపారం చేయటం లేదు. వాటి యొక్క ఆహార సేకరణ కోసం, వాటికి ఆహారము ఆకలి అనిపించినప్పుడు అలా కొద్దిగా వెళ్తాయి. పక్షులు కానీ ఎగురుతాయి. ఎక్కడో ఒక చోట భగవంతుడి ద్వారా వాటికి ఆహారం అనేది ఏర్పాటు చేయబడింది. అవి ఆహారాన్ని సేకరించుకుంటున్నాయి, తద్వారా జీవించగలుగుతున్నాయి. సో మనకు కూడా మనకు ఎంత అవసరమో అంత మనం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి భగవంతుడి ద్వారా అది నిర్ణయించబడి ఉంది. ఇంకా మనము ఏదైనా ఇంకా ఎగస్ట్రా విలాసవంతమైన జీవితం గడపాల అని అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. 12 గంటలు 15 గంటలు కష్టపడాలి. ఒక కారు కావాలి, పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, ఏసీ పెట్టుకోవాలి ఇంట్లో అనుకున్నప్పుడు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆహారము కనీసము మనము ఒళ్ళు కప్పుకోవడానికి కనీస ధరలు, సింపుల్ ధరలు బట్టలు మనం వేసుకోవడానికి కోసం అయితే డైలీ 1 గంట 2 గంటలు కష్టపడినా సరే మనకి కుటుంబ పోషణకి బట్టలు ఇట్లాంటి వాటికి సరిపడా వస్తుంది అన్నమాట. ఆ విధంగా మధురేష్ ప్రభుజీ ఎక్కువసేపు నాతో మాట్లాడటము, ఫోన్లో కృష్ణుని గురించి వివరించడము, రజవల్ల ప్రభుతో కొండపేట గుడికి వెళ్ళినప్పుడు మాట్లాడడము, ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు పూర్తి సమయం కృష్ణుని కోసం జీవితాన్ని కేటాయించినప్పుడు మేము కూడా అలా మా జీవితంలో ప్రభుపాద నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తే బాగుంటుంది. ఏదైనా వ్యాపారం చేస్తాం, నెలకు 30,000 50,000 వస్తుంది, మా కుటుంబం వరకే సరిపోతుంది. కానీ ఇతరులకు కృష్ణ భక్తిని అందించాలా అంటే కనుక నేను రోజుకు 10 గంటలు 12 గంటలు పని చేస్తే ఆ సమయం సరిపోవట్లేదు. అందుకోసమని మనకి లభించిన దాంతో సంతృప్తి చెందుతూ కనీస బట్ట, కనీసం ప్రసాదం 2 పూట్లకు ఉంటే చాలు. మనం ప్రచారం నిమిత్తం సమయం కేటాయిస్తే బాగుంటుంది అని ప్రచారం చేయాలనే ఉద్దేశంతో
ఇక్కడ చెన్నూరులో మొదలు పెట్టాను. గత 8 సంవత్సరాల నుంచి ప్రచార కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది భక్తులు వస్తారనమాట మంగళహారతికి, భాగవతం తరగతి, తదనంతరం ఉదయము రాత్రి ఇక్కడ ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తులు స్వచ్ఛందంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఈ గత 8 ఏళ్లలో మన హరే కృష్ణ సత్సంగ్ మందిరం తరఫున మినిమం ఒక 2 లక్షల సంపూర్ణ భోజన ప్రసాద వితరణ జరిగి ఉంటుంది 2 లక్షల మందికి. అలాగే భగవద్గీత, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఇంకా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రభుపాదులు వారు రచించినవి మినిమం ఒక 20,000 ఆధ్యాత్మిక గ్రంథాలు మన చెన్నూరు మందిరం తరఫున ఇప్పటివరకు వితరణ చేయడం జరిగింది. ఒక 170 భాగవతం సెట్స్, వాటిని కూడా వేరు సందర్భాల్లో పుస్తక వితరణకు వెళ్ళినప్పుడు వితరణ చేయడం జరిగింది భక్తులందరి సహకారంతో. అయితే ఇప్పుడు మేము ఒకప్పుడు ఇస్కాన్లోకి రాకముందు మా ఒక్క కుటుంబ పోషణ చేసుకోవటమే ఎలా అనే కొన్ని సందర్భాల్లో ఆలోచించిన పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి చైతన్యానికి ఇప్పుడు ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత మేము ఒకరము కుటుంబం జీవించేది ఎలా అనే ప్రశ్న తొలగిపోయి చెన్నూరు మొత్తము ప్రతిరోజు గుడికి వచ్చినా సరే వాళ్ళందరికీ ఉచిత ప్రసాదాన్ని వితరణ చేయగలము అనేటటువంటి ఒక నమ్మకము ప్రభుపాద పుస్తకాలు చదువుతున్నారు. ఎందుకంటే సప్లై చేసేది కృష్ణుడి ప్రసాదం అనేది అది అక్షయ పాత్ర అన్నమాట. పంచే కొద్దీ అది వస్తూనే ఉంటుంది. కొంతమంది గుడికి వచ్చే వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, మాకు చాలా భూములు ఉన్నాయి, కోటేశ్వర్లు, మీకు ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాడుబడిన ఇల్లు తప్ప ఒక సెంటు భూమి కూడా లేదు, కానీ మీరు ప్రతిరోజు ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా భోజన ప్రసాదాలు చేసి పెడతారు, మీకేమన్నా ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయా, మీకేమన్నా శాలరీ ఉంటుందా అని అడుగుతారు. అయితే అప్పుడు చెప్తాం, మాకు ఫారెన్ నుంచి ఫండ్స్ ఏం రావు, శాలరీ కూడా ఉండదు, ఇది స్వచ్ఛంద సేవ చేసింది. మరి మధురేష్ ప్రభుజీ చెప్పారనమాట, కృష్ణుడి మీద ఆధారపడండి, మీ శక్తి మేరకు మీరు కృష్ణుని గురించి ఇతరులకు తెలియజేయడానికి ప్రచారం చేయండి. ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చింది తీసుకొని ప్రచారానికి వాడండి. ఆ విధంగా తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఈ 8 ఏళ్ళలో మన మందిరానికి వచ్చినటువంటి వాళ్ళకు ఒక్కరికి కూడా ప్రసాదం లేదు అనే మాట. వాళ్ళకే వాళ్ళు తినొచ్చాము, దొన్నమైన సార్లే మాకు అంతే తప్ప దొన్నమైన ఎనీ టైం ఎవరు ఎప్పుడు వచ్చినా సరే భోజన ప్రసాదం ఉంటుంది. 50 మంది రాని, 100 మంది రాని, 500 మంది రాని, ఎంతమంది వచ్చినా సరే ప్రసాదం లేదు అనేది లేకోకుండా ప్రభుపాద దయ వల్ల ఆ కృష్ణ ప్రసాదం అనేది జరుగుతుంది. ఎందుకంటే కృష్ణుడే అందరినీ పోషించేటటువంటి కృష్ణుని ప్రసాదం మనం ఎంత వితరణ చేసే కొద్దీ ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళు సంతృప్తి చెంది, అంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. శశి చేస్తూ ఉంటుంది భగవంతుని ప్రసాదం. వాళ్ళు పుదీనా రైస్, చిత్రాన్నము, పులిహోరను, గోబీ రైస్ ఇట్లాంటివి తీసుకుంటారు, అన్నము, పప్పు. మేము ఎన్నోసార్లు మా ఇళ్ళల్లో తిన్నా కూడా ఇటువంటి టేస్టీ ప్రసాదం మా జీవితంలో తినడం ఇదే మొదటిసారి అని కొన్ని 100 మంది చెప్పింటారు. అంటే తొలిసారి గుడికి వచ్చి ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు వెంటనే చెప్పేస్తారన్నమాట. డైలీ ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది కాబట్టి ఇక ప్రతిరోజు ఆ మాట అయితే చెప్పరు. ఇప్పుడు ఫ్యాన్స్ క్లబ్లో మేము కూడా జాయిన్ అయిపోయినాం. వస్తువుని మాకు కూడా ప్రసాదం పెట్టారు, ఏకాదశి ప్రసాదం చాలా బాగుంది. మా అదే కృష్ణ మీరు కూడా వచ్చారు, అంటే తొలి రోజు వచ్చారు, మీరు ప్రసాదం తీసుకున్నారు, మీకై మీరు చాలా బాగుందని చెప్పారు. అట్లా వాళ్ళు ఒకసారి కాదు గుడిలోకి వచ్చి ప్రసాదం తీసుకెళ్ళాక కనీసం 3-4 సార్లన్నా అది రిపీట్ చేస్తుంటారు అనమాట. చెప్పారు కదా అని అంటే, లేదు మాకు ఆనందంతో మళ్ళా చెప్పాలనిపిస్తుంది. మన అరుణ్ ప్రభు కూడా చట్నీ చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుందండి. ప్రతినతో బయట వచ్చి చెప్తున్నాను అనమాట, అంత బాగుంది. అది భగవంతుడు ఖచ్చితంగా స్వీకరించారు.
మీరు ఎంతో ప్రేమతో చేస్తున్నారు కాబట్టి అందువల్ల దానికి అంతటి రుచి సంతరించుకుంటుంది. మామూలుగా తన పేరు శశికళ, వేరే వాళ్ళు శశి మాత అని పిలుస్తారు జనరల్గా. కానీ ఒక్కసారి ఆమె చేసే ప్రసాదం తిన్నారంటే శచి మాత అని పిలుస్తారు. అంటే చైతన్య మహాప్రభు వాళ్ళ తల్లి పేరు అమ్మగారు. అలా తను గుడికి ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే ఒక తల్లిలాగా తల్లి బిడ్డలకు చేసి పెట్టడంలో ఎట్లాగైతే విసుగు చెందదో, అలసట వ్యక్తపరచదో, అలా ఎంతమంది వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే తను ప్రేమతో వండి పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మండుటెండలో ప్రయాణం చేస్తూ ఒక 10 కిలోమీటర్లు నడుస్తూ వచ్చినటువంటి వ్యక్తి చాలా పెద్ద ఒక వేప చెట్టు నీడకు వస్తే ఆ ఎండ నుంచి నీడలేకి ఎంటర్ అయిన ఆ తొలి క్షణంలో ఉపశమనం ఉంటుంది కదా, ఆ ఉపశమనం వచ్చినట్టుగా ఏ రోజు ప్రసాదం తీసుకోకుండా మాంసం తిని, ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తిని, రజోగుణాన్ని పెంచే ఆహార పదార్థాలు బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తిని ఆ నాలుకకు ఇక్కడ పవిత్రమైన కృష్ణ ప్రసాదము రుచి చూసేసరికి ఆ మండుటెండలోంచి చల్లని నీడలోకి వచ్చి ఆ క్షణంలో వాళ్ళకు ఎట్ట అనుభూతి ఉంటుందో అట్లా వాళ్ళకు హాయిగా టేస్టీగా అమృతంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆల్రెడీ నీడలోకి వచ్చి 4-5 రోజులు ఉన్నప్పుడు చెట్టు నీడనే ఆస్వాదిస్తారు. ఎండ యొక్క తీవ్రత వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు అలవాటై ఉంటుంది. అట్లా డైలీ ప్రసాదం తీసుకున్న వాళ్ళకు అది రసాస్వాదం రోజు ఉంటుంది కాబట్టి చెప్పరు. కానీ జనరల్గా బయట నుంచి ఎవరైనా వచ్చారంటే తప్పకుండా కొన్ని వేల మంది కూడా అనుకోవచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది, మేము ఎప్పుడు మా జీవితంలో తినలేదు అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు శశి మాత. అలాగే యశస్విని కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది శశికి. నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను వంట సేవలో అందుకు. కానీ ఆ ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, తగినంత అనేది మెయిన్ పాత్ర శశిని. ఇంకా కొంతమంది మాతాజీలు కూడా ఎక్కువ మందికి వంట చేసేటప్పుడు ఒక 300 మందికో 500 మందికో అట్లా వంట చేయాల్సి వచ్చినప్పుడు మిగతా భక్తులు కూడా వచ్చి సహకరిస్తూ ఉంటారు. మెయిన్ ప్రధానంగా తను చూసుకుంటూ ఉంటారు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. శచిమాతకి దండ ప్రణామాలు. హరే కృష్ణ. మీరు మీ గురించి మా అంటే ఇప్పుడు ప్రభు మొదట్లో అయితే చెప్పారు వారి యొక్క అనుభవం. భక్తిలోకి వచ్చేటప్పుడు శ్రీమన్ మధురేష్ ప్రభు వారి యొక్క సహాయం తీసుకొని ఆయన నిద్ర లేచేవారు, చాలాసార్లు కాల్ చేసేవారని. అయితే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఆ సమయంలో? తర్వాత మీరు ఎలా ప్రభుకి ఇంతగా సహకరిస్తున్నారు? ఏమైనా మీరు ఫేస్ చేసింటారు కదా మీ యొక్క జీవితాన్ని కంప్లీట్గా ఇలా మార్చేయడం అంటే దాని గురించి. హరే కృష్ణ. భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. మామూలుగా ఇస్కాన్లోకి రాకముందు మామూలుగా ప్రతి స్త్రీ ఏ విధంగా ఉంటుందంటే ఇతర దేవీ దేవతల ఆరాధనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అట్లా నాకు కూడా శివాలయంకి వెళ్ళడము, అమ్మవారి గుడికి వెళ్ళడము, ఎందుకంటే మాకు దగ్గరలో ఉన్నాయి అన్నమాట. అట్లా అనునిత్యం ఈ కార్తీక మాసంలో మాఘమాసం అంట అట్లా ఆచరించేదాన్ని. అట్లా ఫుల్ సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ప్రభు భగవంతుని అంటే విష్ణువు అనేది తెలియదు. మిగతా గుళ్ళకి ఏదైనా వెళ్ళి సేవ చేస్తాను అని అంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. బాగా వెళ్ళమని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎక్కడైనా సత్సంగాలు జరుగుతున్నాయి అంటే వెళ్ళమని చెప్పేవాళ్ళు. పిల్లలకి కూడా మా వివాహం అయిన తర్వాత చిన్న పిల్లలకి ఆయన చెప్పారు కదా స్టార్టింగ్లో భగవద్గీత శ్లోకాలు నేర్పించే వాళ్ళము, హనుమాన్ చాలీస పెట్టేవాళ్ళమని. అట్లా కూడా ఉండింది ఆసక్తి. ఇద్దరం కోఆపరేషన్తో పిల్లలందరినీ గ్యాదర్ చేయడము, వాళ్ళకి శ్లోకాలు నేర్పించడము, తర్వాత వాళ్ళని హనుమాన్ చాలీస అలాగా ఒక్కొక్కరు వారం ఒక్కొక్కరి ఇంట్లో పెట్టడము, వాళ్ళకు సంపూర్ణంగా వాళ్ళు బయట వండినేటివి అయినా సరే వాళ్ళకు సంపూర్ణ ఆహారము అందించేవాళ్ళు. పెట్టమని చెప్తే ఎవరో ఒకరు ఒప్పుకునేవాళ్ళు. అట్లా జరిగే సందర్భంలో ఈయనకి ఇస్కాన్ పరిచయం అయింది. యశస్విని మా పాప. ఈమె డెలివరీకని మాది అమ్మగారు పుట్టినలు వచ్చి కొండపేట. అక్కడ డెలివరీకి అని వెళ్ళినప్పుడు అక్కడ హరినామ సంకీర్తన చేసేవాళ్ళు. ఈయన అనునిత్యము ఆటోకు పోయి ఆ రూట్లోనే రావాలన్నమాట. వచ్చేటప్పుడు కొంచెం ప్రసాదం తీసుకొచ్చి అక్కడ భక్తులతో మాట్లాడి 6 రోజుసేపు కీర్తనలో ఉండడము రావడము పెట్టేవాళ్ళు. తెచ్చి రాత్రిపూట ప్రతిరోజు డైలీ కొంచెం కానీలే చెప్తారు కదా స్వల్పం అప్యస్య ధర్మస్య అని. అట్లా ప్రసాదం కొంచెమే అయినా సరే అది తీవ్రంగా ప్రభావం చూపించేది.
ఈయన పాపను తీసుకొని గుడికి రమ్మని అడిగేవారు అనమాట. స్టార్టింగ్లో 3వ నెల 5వ నెల అట్లా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ నాకు అక్కడికి వెళ్తే చిన్న గుడి, ఇప్పుడు భక్తుల సాంగత్యం వల్ల అర్థమైంది గుడి అంటే గోపురాలు కాదు, భక్తుల సాంగత్యం అని. భౌతికంగా ఉన్నప్పుడు గుడి అంటే ఒక ఆర్కిటెక్చరు, గోపురాలు, విగ్రహాలు ఇలా ఉండాలి, అదే గుడి అని అనుకునేదాన్ని. వెళ్తే కొండపేటకి కింద ఇసుక, పైన పటాలు, చిత్రపటాలు మాత్రమే పెట్టి వాళ్ళు ఏదో ఎప్పుడు ఇంకా ఒకే మంత్రమే అన్నమాట, హరే కృష్ణ మంత్రమే. నేను భౌతికంగా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర శివాలయం ఉంటే వెళ్ళి భజన పాటలు నేర్చుకొని చాలా భజన పాటలు పాడేదాన్ని అనమాట మైకులో అట్లా. ఏంది ఎప్పుడు ఒకే హరే కృష్ణ మంత్రమే చెప్తారు, ఇంకా వేరేది ఏమి ఉండదు వాళ్ళ దగ్గరికి పోతే అని ఆసక్తి చూపించేదాన్ని కాదు. ఈయన మాత్రము వెళ్దాము భక్తులు అంటే, ఈయనకు అప్పటికి మధురేష్ ప్రభు ద్వారా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడము, ఈ కలియుగానికి నిర్దేశించబడింది హరినామమే, ఎన్ని ఉన్నా సరే అని చెప్పడం ఇవి విన్నారనమాట. నాకు అలాంటి అనుభూతి లేదు, అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇంకెవరు చెప్పలేదన్నమాట. ఈయన కూడా స్టార్టింగ్ కాబట్టి దాని యొక్క మహిమను నాకు చెప్పలేదు. ఇంకా సరే అని గుడికి పోదాం రా అని పిలిస్తే నేను ఎప్పుడు వాదించేదాన్ని, ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడికల్లా పోదామని అడిగితే రానంటావు. అప్పుడు బాగా వచ్చేవా, ఇద్దరం వెళ్ళేవాళ్ళము ఆసక్తిగా, అందరూ అనేవాళ్ళు ఇద్దరు బాగా జతగా వెళ్ళేవాళ్ళు, మీరు గుళ్ళకు గోపురాలకు బాగా తిరుగుతారు అని అన్నారు. ఎప్పుడైతే ఇస్కాన్ పరిచయం అయిందో ఈ గుళ్ళకి రావడం తగ్గిపోయింది అనమాట. నాతో పాటు నన్ను ఒక్కదాన్ని వెళ్ళి చేసుకోమని చెప్పేవారు. నేను అనేది ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఎప్పుడు కొండపేటకు పోదాం, హరే కృష్ణ పోదాం అంటారు, ఇక్కడ శివాలయం ఉంది, ఇక్కడ ఇప్పుడు కార్తీక మాసం కదా బాగుంటుంది వెళ్దాము రా అని పిలిస్తే వచ్చేవారు కాదనమాట. సరే నువ్వు వెళ్ళు, నీకు వెళ్ళాలని ఉంటే అని అనేవారు. ఒకసారి ఏకాదశి వచ్చింది, ఇట్లే ఏకాదశి రోజున ఉపవాసం ఉండమని చెప్పినారు, కొండపేటకు వెళ్దామని చెప్పినారు. నాకు రాను, నేను ఉండలేను ఉపవాసము, అయినా నేను అంత దూరం నడిచి రాలేను అంటే సరే అని బండి తీసుకొచ్చి బతిమలాడి ఎట్నో ఒకటి భక్తుల మధ్యకి తీసుకెళ్ళి పెట్టేవారు. అంటే అగ్ని దగ్గరికి ఒక రాడ్డు పెడితే కొంతసేపు ఉన్న తర్వాత అది కూడా అగ్నిలాగా మారుతుందని విన్నారనమాట భక్తుల నుంచి. అలా పెడితే వాళ్ళ సాంగత్యంలో ఈమెకు భక్తి అలవాటు అవుతుంది అని చెప్పి చాలా ప్రయత్నం చేసేవాళ్ళు. సాయంత్రం కొండపేటకి వెళ్ళమనేవాళ్ళు, నేను వెళ్ళను అనేదాన్ని. కనీసం రోజు 100 రూపాయలు డబ్బులు ఇస్తాలే, అట్టయినా వెళ్ళు, నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు అని అట్లా కూడా నన్ను చేసేవాళ్ళు. అయితే ఒకటి ఎప్పుడు కూడా బలవంతం చేయలేదన్నమాట. వెళ్ళకోకుంటే అరవడం కానీ గొడవ పడడం కానీ చేయలేదు. ఎందుకంటే మధురేష్ ప్రభు చెప్పారనమాట, ఏదైనా సరే వాళ్ళను ఆ మార్గం యొక్క విలువ తెలియజేసి దానిలోకి తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగేదంటూ ఉండదు. ఏదో ముక్కుబడిగా నా భర్త చేస్తున్నారు కదా నేను చేయాలని చేయడం అట్లా చేస్తే ఉండదు. ఆమెను ఎంతసేపు ఉన్నా మంచిగా ఇస్కాన్కి తీసుకురావాలని చెప్పడం ద్వారా చాలా ఓర్పుగా చేసేవాళ్ళు అనమాట. గుడికి తీసుకొని పోతే అక్కడికి పోతే వాళ్ళందరూ హరే కృష్ణ జపం చేయమని చెప్పేవాళ్ళు నాకు. నేను 1-2 సార్లు పోయిన తర్వాత మా జపం చేసుకోమ్మా బాగుంటుంది అని కొందరు సీనియర్ భక్తులు చెప్పేవాళ్ళు. ఇంటికి వచ్చి నేను అరిచేదాన్ని అనమాట, ఏంది ఎప్పుడు పోతే వాళ్ళు జపం చేయి అంటారు, నాకు జపం చేయడం ఇష్టం లేదు నాకు, ఇప్పుడు నాకు ఇష్టం కలిగినప్పుడు నేను చేస్తా, వాళ్ళు చేయమని చెప్పడం ఏంది అని చెప్పినాను అనమాట. అది అయితే ఒకటి మా జీవితంలో ఏదైనా ఒక చిన్న సన్నివేశం కానీలే మధురేష్ ప్రభు పరిచయం అయిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని అది ఎంత చిన్నదైనా సరే ప్రభుతో షేర్ చేసుకునేవారు అనమాట ఈయన. అందుకైందైనా ప్రభు గైడెన్స్ వల్ల తొందరగా ఆపోజిట్లో వేలో ఉండే వాళ్ళము రైట్ వేలోకి రావడానికి తొందరగా కుదిరిందనమాట. మీకు ఎప్పుడు మాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరూ బలవంతం పెట్టే లాగా అనిపించింది, ఇష్టం లేదు నాకు జపం అనే స్థితిలో నుంచి జపం మళ్ళీ ఎప్పుడు 16 మాలలు చేయడము, భక్తుల దగ్గరికి వెళ్దామని ఎవరి ప్రేరణ వల్ల అలా అనిపించింది ఆ సిచ్యువేషన్? అలా వెళ్ళినప్పుడు చెప్పారు వాళ్ళు కదా. నేను ఇంటికి వచ్చిన తర్వాత మధురేష్ ప్రభుతో చెప్పినారు ఈ విషయము. ప్రభు అక్కడ బ్రజవల్ల ప్రభుకి ఫోన్ చేసి ఆమె వచ్చినప్పుడు జపం చేయమని మాత్రం ఎవరు చెప్పొద్దండి, ఎంతసేపు వచ్చినా ప్రేమగా పలకరీయడము, ప్రసాదం పెట్టడం ఇది మాత్రం చేయండి, ఇంకెక్కువ ఫోర్స్ చేయొద్దు, భవిష్యత్తులో చాలా ప్రచారం జరిగేది ఉంది కానీ ఇప్పుడు ఫోర్స్ చేయొద్దని చెప్పేసరికి వెళ్ళిన తర్వాత అక్కడ ముందులాగా ఎవ్వరు లేరనమాట. జపం చేయని చెప్పేవాళ్ళు లేరు, కొత్తగా వింతగా చూస్తున్నారనమాట. ముందు జపం చేయని చెప్పే వాళ్ళందరూ కూడా నా సైడు ఏదో ఒక
ఈమెకు చెప్పడం ఎందుకులే, మళ్ళీ మనకు పైనుంచి సూచనలు వస్తాయి కదా అని ఆగిపోయి అందరూ వింతగా చూసారా. ఇంటికి వచ్చిన తర్వాత అదొక బాధ అయిపోయింది నాకు. ఆడికి పోతే వాళ్ళు పలకరీలే, ఏంది వాళ్ళు జపం చేయమని రోజు చెప్పేవాళ్ళు, ఈసారి చేయమని చెప్పలే అని అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ వాదించేదాన్ని అనమాట. అయితే ఒకానొక సందర్భంలో మధురేష్ ప్రభు అయితే ఎప్పుడు పరిచయం అయినా సరే నేను ఇప్పుడు కూడా గమనించేది ఏంటంటే మధురేష్ ప్రభు విషయంలో ఆయన తొలిగా ఎవరైనా ఫస్ట్ గుడికి వస్తున్నారంటే వాళ్ళకు ఎంత ప్రేమ చూపిస్తారంటే, ఫస్ట్ తొలిగానే కాదు, ఫస్ట్ పరిచయంలో ఏ విధమైనటువంటి ప్రేమను చూపిస్తారో ఇప్పటి వరకు కూడా అలాంటి ప్రేమనే కొనసాగిస్తారనమాట. ఆయన చూపించేటువంటి, ఆయన ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈయన అదే పనిగా తీసుకొని వెళ్ళేవారు. వ్యాపారం వదిలేసి ఎక్కువ ఆదాయం అప్పులు కట్టేటివి ఉన్నా సరే, ఇండ్లు ఆడికాడికి ఇబ్బందిగా జరుగుతున్నా సరే అది కాదు ముఖ్యము, ముందు ఆయన నుంచి వినడం ముఖ్యం మనం అని చెప్పి తన ఆదాయాన్ని కూడా పక్కన పెట్టేసి తీసుకొని వెళ్ళేవారనమాట. ఎన్ని గంటలైనా సరే అక్కడే గడపడానికి ఇష్టపడేవారు. అలా ఆయన చూపించేటువంటి ఆ ప్రేమ కారణంగా నాకు కూడా అక్కడ ఉండిపోవాలనిపించేది అనమాట. ఒకానొక సందర్భంలో మధురేష్ ప్రభు చేతికి ఈయన చెప్తే నేను విననని చెప్పి నాకు అర్థమైపోయి నితాయ్ గౌరచంద్ర కొండపేటలో ఉన్నారు కదా, వాళ్ళ పాదాల దగ్గర జపమాల పెట్టించి ప్రభు చెప్తే వింటాను. అప్పటికి ఇంకా ప్రభు చూపించే ప్రేమకి ఒక్కొక్కటి వినాలనిపించేది అనమాట. ఇంక ప్రభు చెప్తే వింటుంది, ఇప్పటి నుంచైనా జపం మొదలు పెడితే మా జీవితం మారుతుంది అనుకొని ప్రభుత్వం ముందే ప్లాన్గా మాట్లాడుకొని ప్రభు మీ చేత జపమాల ఇవ్వండి, ఇస్తే చేస్తుంది తను, మీరు చెప్తే అని అంటే ఒకానొక సందర్భంలో సాయంత్రం పూట ప్రసాదం తీసుకున్నాము, అంతా అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చే సమయం అనమాట. అప్పుడు యశస్వినికి 7-8 నెలల పాప, చిన్న పాప. ఆమె తీసుకొని ఇంక పాపని ఇట్లా భుజం మీదకి వేసుకుంటా అంటే ప్రభు వచ్చి పిలిచారనమాట. అమ్మా అని, హరే కృష్ణ ప్రభు అని అంటానే ఇప్పటి నుంచి జపం చేయమ్మా మొదలుపెట్టు అని చెప్పి నితాయ్ గౌరచంద్ర ముందర జపమాల చేతికి ఇచ్చారనమాట. ఆ ఇచ్చేటప్పుడు అడిగారనమాట, ప్రభు ఇప్పటి నుంచి ఎన్ని మాలలు చేస్తావు అని అంటే, సరే ప్రభు మీరు ఇచ్చారు కదా ఎన్ని చేయమంటారో చెప్పండి అంటే, మీరు 16 చేస్తే మాకు సంతోషమ్మా, ఆ స్థాయికి వస్తే అని చెప్పారు. ఇచ్చిన 1-2 రోజులు కొన్ని మాలలు చేయడానికి ప్రయత్నం చేసిన, 6-7 అలాగా. తర్వాత నాకు అనిపించింది నేను 16 చేస్తే ప్రభు సంతోషిస్తారు కదా, ఆయన చెప్పారు 16 చేసే స్థాయికి మీరు రావాలని కోరుకున్నారు కదా, చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒకరోజు ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. ఇట ఏకాదశి రోజు అవ్వద్దు. ఆ రోజు నుంచి కృష్ణుడి దయతో ఈ రోజు వరకు 16 మాలలు మధురేష్ ప్రభు దయ వల్ల చేయగలుగుతున్నాను. ఇలాగే మధురేష్ ప్రభు ఆశీర్వాదం మా పైన ఉండాలా ఎల్లకాలం అని చెప్పి నా చివరి శ్వాస వదిలేంత వరకు ఈ 16 మాలలు కొనసాగిస్తూ భక్తి జీవితంలో కొనసాగాలని చెప్పి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాను అనమాట. అప్పటి నుంచి అలా స్టార్ట్ అయింది ప్రభు. నాకు జపమాల మధురేష్ ప్రభువే ఇచ్చారు స్వయంగా తన స్వహస్తాలతో, అమృత హస్తాలతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 16 మాలలు జపము చేసుకుంటూ ఉన్నాము. స్టార్టింగ్లో నేను గుడికి వస్తూ ఉన్నప్పుడు మాంసం ముందుగా మానేశాను. తర్వాత తనను కూడా మానేయమని చెప్తే నేను ఇప్పుడే మానలేను, నాకు కొద్దిగా సమయం కావాలన్నా. ఆ రోజు నేను బయటికి వెళ్ళింటే అందరూ మన వీధిలో మాంసం తెచ్చుకున్నారు, ఈరోజు నాకు మాంసం తీసుకురా అన్న. లేదు, నేను మాంసం తెచ్చేటట్టుగా ఉంటే ఇంటికి రాను, నువ్వు కావాలంటే పంపించాలన్నా మాంసం వేరే వాళ్ళతో అని అంటే, నువ్వు రాకుంటే మళ్ళీ మాంసం పంపి అని అనింది అనమాట. హరే కృష్ణ. నాకు అప్పటి నుంచి మధురేష్ ప్రభుతో చర్చించాను ఆ విషయం. చర్చించింటే స్త్రీలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు, భర్త అంటే భరించేటటువంటి వాడు, మ్యారేజ్ చేసుకున్న ఒకరిని అంటే కనుక వాళ్ళను భగవద్ధామం పంపించే విధంగా శిక్షణనివ్వాలి. భగవద్ధామం పంపించలేనప్పుడు పెళ్ళి చేసుకోకూడదని భాగవతంలో ఉంది. అంటే ప్రభు నేను భాగవతం చదవాల, భక్తుల సాంగత్యం లేదు, పెళ్ళి అయితే చేసుకున్నా అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని చెప్తారు. నాకు చట్టం తెలియదు అని అంటే కుదరదు. బైక్లో ఇద్దరే పోవాలా అంటే నేను నలుగురం పోతామంటే ఫైన్ కట్టాల్సిందే పోలీస్ వ్యక్తికి దొరికితే. ఆ విధంగా నేను పెళ్ళి చేసుకున్నా, నాకు ఈ బాధ్యత గురించి తెలియదంటే కాదు, తెలుసుకోవాలా అని చెప్పి. సరే, అప్పటి నుంచి నేను ప్రతిరోజు 1000-2000 సంపాదించాలి, ఆ 1000-2000 కట్టాలి. చీటీలో ఫైనాన్స్ తీసుకునేవన్నీ కట్టేవన్నీ. అంతకుముందు వాటర్ ప్లాంట్ పెట్టడం వల్ల నష్టం వచ్చింది. అది
అయితే అట్లాంటి పరిస్థితుల్లో కూడా మధురేష్ ప్రభు వస్తున్నారు అన్నప్పుడు భక్తుల సాంగత్యంలో ఏదో ఒక విధంగా ఈమెను ఉంచితే మార్పు వస్తుంది అని నేను వెళ్ళి ముందు అటెండ్ అయిన వాటి యొక్క అనుభవం ద్వారా తెలుసుకొని, నువ్వు గుడికి వస్తే నీకు డైలీ 100 రూపాయలు ఇస్తాను, నువ్వు ఏమైనా కొనుక్కోవచ్చు, నేను నువ్వు ఎందుకు వాడినావు ఎలా వాడినావు అడగను అని అలా ఆమెను తొడుకు రావాలని నేను ఆ రోజు 1000-2000 నేను కట్టాల్సి ఉండే, మరుసటి రోజుకి ప్రెజర్ అయినా దాన్ని తట్టుకుంటూ తనను తొడుక్కొని వెళ్ళేవాడిని. అయితే ఒక్కోసారి అక్కడ క్లాస్ అంతా అయిపోయేసరికి 10-11 అవుతుంది. నేను పొద్దున్న 6 నుంచి సాయంత్రం 7 వరకు వెళ్ళేవాడిని వ్యాపారానికి. ఒక 2000 అట్లా వచ్చేదన్నమాట ఆదాయం. అయితే 11కు అట్లా వెళ్ళినా సరే ముందు ఎంత వచ్చేదో 6 నుంచి సాయంత్రం 7 వరకు వెళ్తే మళ్ళీ అంతా ప్రోగ్రామ్ అంతా చేసుకొని ప్రసాదం తీసుకొని కథ అంతా అయిపోయినాక స్టార్ట్ అయ్యి వెళ్ళినా కూడా అంతే వచ్చేదన్నమాట. అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మంది వచ్చి ఆ వస్తువులు కొనటము, లేదంటే జపం చేసింటాం, భాగవతం చదివింటాం, భక్తుల మధ్యలో ఉంటాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ డీల్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో ఓర్పుగా వ్యవహరించడం, వినయంతో వ్యవహరించడం వల్ల వేరే వాళ్ళ దగ్గర కొనే బదులు ఫలానా వ్యక్తి వస్తారు అతని దగ్గరే మనం తీసుకుందాంలే అని వెయిట్ చేసి మరి నా కాడే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నేను అమ్మే వస్తువులు మిగతా వాళ్ళు కూడా తెచ్చి పల్లెలకు అమ్ముతారు. బట్ ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి స్త్రీల మెంటాలిటీ చిన్నపిల్లల్లాగా ఉంటుంది. ఇది దించు అంటారు, మళ్ళీ ఎత్తు అంటారు, ఇది చూపి అంటారు, లేదంటే ఇది బాగాలేదంటారు, ఇది నచ్చలే అంటారు, అది చూపి అంటారు, ఇది చూపి అంటారు, బేరాలు ఆడతారు. కొందరు ఏమవుతుందంటే జపం చేయనప్పుడు, భాగవతం చదవనప్పుడు వాళ్ళ మీద కోప్పడము, విసుక్కోవడము చేస్తే వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయపడతారు. అదే జపం చేయడం కథ విని తర్వాత పోవడము స్టార్ట్ చేసిన తర్వాత ఓర్పుగా వినయంతో వాళ్ళతో వ్యవహరించడం వల్ల పలానా ఇస్కాన్ స్వామి వస్తారులే, హరే కృష్ణ సార్, నేను ధోతి కుర్తా వేసుకొని వెళ్ళేవాడిని వ్యాపారం. పలానా ఇస్కాన్ స్వామి వస్తాడు, అతని కాడనే ఆ వస్తువులు ఉండేటివి, నా కాడ ఏవైతే దొరుకుతాయో అవి వేరే వాళ్ళ కాడైనా తీసుకునే వాళ్ళు కారు, నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసుకోవడం, ఆ విధంగా ఉండటం వల్ల నాకు ప్రతినిత్యం మినిమం 1000 రూపాయలు, మ్యాక్సిమం 2000 అలా వచ్చేది. వాటితో అప్పులు క్లియర్ చేయడం. ఇంకా తర్వాత ఫుల్ టైం చేయాలా ప్రచారం అనుకున్నప్పుడు కూడా కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా ఆర్థికంగా సహాయం చేయడం, ప్రసాద వితరణకు కానీ అక్కడ మందిరంలో ఏదైనా వస్తువులు అవసరమైనా సరే దాన్ని ఏర్పాటు చేశారు. ఆటో తర్వాత భక్తియుక్త సేవా కార్యక్రమాలకి వాడేవాళ్ళం. ప్రసాద వితరణకి, పుస్తక వితరణకి, గుడికి, పొద్దుటూరికి, కొండపేటకు భక్తులను తీసుకొని వెళ్ళడానికి ఇక్కడి నుంచి వాడేవాళ్ళం. అది దాదాపు 13 సంవత్సరాలు వాడిన తర్వాత అది ప్రయాణానికి అంత అనుకూలంగా లేదు అని చెప్పి భక్తులు బొలెరో వాహనం కూడా మందిరానికి స్వచ్ఛందంగా తీపిచ్చారు. ఇప్పుడు ఆ బొలెరో వాహనం వచ్చినప్పటి నుంచి ఒక 20 మందిగా ఎక్కడికైనా పుస్తక వితరణకు వెళ్ళటము, ప్రసాదం వితరణ, దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి చేయగలగటం, ఏదైనా ఆధ్యాత్మిక యాత్రలకు కూడా దాంట్లో ఒక 20 మంది అట్లా వెళ్ళటానికి అది సహకరిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా